మెనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. మొదటి పట్టణము దానియేలు గ్రంథము పరిశుద్ధ వచనములు 7వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనం వరకు. దానియేలు అను నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచువలే తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలే నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. మెనవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతట న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమును నరపుత్రుని వంటివాడు మేఘారుతుడై వచ్చుటకు గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతడిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనను, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరికి వందనములు.